ఇటుగా హైదరాబాద్ పర్యటనలో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ తమతో కలిసి పనిచేయాలన్నారు. గుజరాత్కు ఇచ్చినన్ని నిధులు, ప్రాజెక్టులు తెలంగాణకు ఇస్తామన్న ప్రధాని ఒకవేళ అలా ఇచ్చినా అది సగం నిధులే వస్తాయని, అవి సరిపోతాయని ప్రశ్నించారు. ఇక తెలంగాణ గుజరాత్ను చేరుకోవాలంటే అంతకు మించిన నిధులు ఇవ్వాల్సి వస్తుందని తెలిపారు. ఇక గుజరాత్తో పోటీ కంటే తమతో సీఎం రేవంత్ కలిసి నడిస్తే అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు ప్రధాని మోడీ. अब हमारे रेवंता जी ने कहा था कि हाँ हम पॉलिटिकल बात नहीं करेंगे, तो मैं भी नहीं करूंगा। और इसलिए नॉन पॉलिटिकल बात मैं रेवंता जी से कहूंगा कि 10 साल के शासन में भारत सरकार ने जितना गुजरात को दिया वो मैं आपको देने को तैयार हूं। लेकिन मेरी जानकारी से मैं आपको बता देता हूं कि जैसे ही मैं ऐसा करूंगा आपको जो अभी मिल रहा है वो आधा हो जाएगा। आप जहां पहुंचना चाहते हैं नहीं पहुंच पाएंगे, और इसलिए अच्छा है कि मेरे से ही जोड़ो। साथियों, हमारा एक पक्का विश्वास है कि डेमोक्रेसी में राज्यों में अलग अलग प्रकार की सरकारें होना कोई बुरी चीज नहीं है, लेकिन देश के विकास के लिए राज्यों का विकास भी उतना ही महत्वपूर्ण है। राज्यों के विकास के बिना देश का विकास संभव ही नहीं है, और इसलिए हमारी सारी योजना के केंद्र बिंदु में राज्यों का विकास हो, तेज गति से विकास हो, उस भाव को लेकर के हम सब मिलकर के चलें और 2047 विकसित भारत का सपना हम अपनी आंखों के सामने सिद्ध होता देखें, यही मेरी सबको शुभकामना है। ఇక హైదరాబాద్ పర్యటనలో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ప్రధాని చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ రమణ లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రమణ, ఏ విధంగా చూడాలి ప్రధాని వ్యాఖ్యలకు సంబంధించి? ఎందుకంటే గుజరాత్తో పోటీ కంటే మాతో కలిసి నడిస్తే బాగుంటుందంటూ కూడా రేవంత్ చూసి చెప్పారు. దాని వెనుక మతలబ్ ఏంటి? వాళ్ళ శంకుస్థాపన కార్యక్రమంలో ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. అందులో ఇటు రేవంత్, మోడీ వారిద్దరు కూడా మాట్లాడిన మాటలు అంటే వరుసగా ఒకరి ఎదురుగా ఒకరు చేసుకున్నటువంటి కొన్ని కామెంట్స్ అయితే కొంత ఇటు రాజకీయం కూడా కొంత చర్చనీయాంశం చెప్పాలి. అందులో ముందు రేవంత్ మాట్లాడిన సందర్భంలో ఆల్రెడీ 5 రాష్ట్రాలు ఎన్నికలు అయిపోయాయి. ఇక మనకి ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఇక రాజకీయాలు అయితే అవసరం లేదు, అభివృద్ధిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అనేటువంటి వ్యాఖ్యలను చేశారు. వారితో పాటు ఈ కార్యక్రమం అయితే ఏదో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమం కాదు, ఇది తెలంగాణ అభివృద్ధికి సంబంధించి ఒక నాంది పలికే కార్యక్రమం. అలాంటి కార్యక్రమంలో ఈ కార్యక్రమం వేదికగా నేను మోడీ గారిని కోరుతున్నాను, మీ సహకారం ఉంటే ఇంకా అద్భుతంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ జీడిపిలో మొత్తం దేశ జీడిపిలోనే 5% మేము ప్రస్తుతం ఇక్కడ తెలంగాణ సాధించి ఉంది, అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతుంది. మీ ఏదైతే మీ లక్ష్యం వికసిత భారత్ లక్ష్యం పెట్టుకున్నారో 30 ట్రిలియన్ రూపాయలకు సంబంధించి, అలా దానిలో కీలకమైన భాగస్వామ్యం మేము ఖచ్చితంగా భవిష్యత్తులో ఉండబోతున్నాం. ఆ లక్ష్యాన్ని నెరవేర్చడానికి మేము కూడా భాగస్వామ్యం కాబోతున్నాం. కానీ ఈ సమయంలో హైదరాబాద్ కి ముఖ్యంగా తెలంగాణకి కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం అవసరం అంటూ కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇవన్నీ అంటే రేవంత్ మాట్లాడిన తర్వాత ఇక మోదీ తన ప్రసంగం ప్రారంభించిన సందర్భంగా తాను కూడా రాజకీయాలు మాట్లాడాల్సిన అవసరం లేదంటూనే ఓవైపు అంటే గుజరాత్ లాగా ఏవైతే నిధులు అంటున్నారో అవి ఇవ్వడానికి నేను సిద్ధంగానే ఉన్నాను, కానీ గుజరాత్ లాంటి నిధులు ఇస్తే మీకు ఇప్పుడు ఇస్తున్న దానిలో కేవలం సగం మాత్రమే ఇవ్వడానికి అది సాధ్యం అవుతుందని మీకు అంగీకారమేనా అంటూ కూడా కొన్ని చురుకలు అంటించే ప్రయత్నం చేసినట్టుగానే మనకు మోదీ సంబంధించిన స్పీచ్ లో అర్థమైంది. దాంతో పాటు మోదీ కొంత ఆ సమయంలో జాగ్రత్తగా వినండి,
అన్నట్టు రేవంత్ వైపు చూస్తూ మాట్లాడుతూ మీరు మాతో కలిసి రండి, ఇంకా అద్భుతంగా పనిచేసుకుందాం, ఖచ్చితంగా అభివృద్ధిని సాధిద్దాం, అన్ని రాష్ట్రాల సహకారంతోనే అభివృద్ధి సాధ్యం, ఇప్పుడు ఎన్నికలే కాదు అసలు రాజకీయాలు అవసరమే లేదు, ఖచ్చితంగా దేశాన్ని ముందుకు తీసుకునే ప్రయత్నం చేయడంలో మనం అందరం కలిసి ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నటువంటి కామెంట్స్ కూడా ఆయన చేశారు. అట్లా తనకు సంబంధించి రేవంత్ మాట్లాడిన మాటలకు కొంత శృతిమెత్తగానే మోదీ తన స్టైల్లో ఆయన మాట్లాడారు. ఆ సమయంలో రేవంత్ కూడా ఆయన కామెంట్ చేస్తున్న సమయంలో మనకు రేవంత్ కూడా గట్టిగా నవ్వుతూ మనకు కనిపించారు. ఇట్లా కొంత ఆసక్తికర సన్నివేశం అయితే మనకు ఇప్పుడు ఈ సమావేశంలో కనిపించింది. ఎప్పుడైతే నిన్న మొన్న జరిగినటువంటి సమావేశం అంటే మనకు ఎన్నికల ఏవైతే ప్రచార కార్యక్రమం జరిగాయో ఆ సమయంలో కాంగ్రెస్ సంబంధించి బీజేపీని టార్గెట్ చేసుకుని రేవంత్ మాట్లాడడం, అక్కడ వారంతా మాట్లాడడం, తర్వాత ఇప్పుడు నెక్స్ట్ అధికారం ఇక్కడే తెలంగాణను సాధించే లక్ష్యంగానే ముందుకెళ్తున్నట్టు ఇక్కడ తెలంగాణ బీజేపీలు మాట్లాడుతున్న సందర్భంలో ఇప్పుడు హైదరాబాద్ లో బీజేపీ సంబంధించిన ముఖ్యంగా మోడీ టూర్ లో మోడీ ఏం మాట్లాడబోతున్నటువంటి ఆసక్తికరమైనటువంటి ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఇక్కడ ఈ సరదా సన్నివేశం అంటే ఇక్కడ జరిగిన సన్నివేశం అయితే ఖచ్చితంగా ఆసక్తికరంగా రాజకీయంగా కొంత సెటరిక్ సంబంధించినట్టు అనిపించింది. రేవంత్ ఏవైతే మాటలు ఉన్నారో వాటికి కొంత శృతిమితంగానే మోదీ కొంత సెటైర్ వేసినట్టుగానే మనం భావించాల్సి ఉంది. ఖచ్చితంగా అభివృద్ధిలో మీరు ముందుకు కలిసి రండి, ఎట్టి పరిస్థితుల్లో మేము మా అభివృద్ధిని మేము కొనసాగిస్తాం, మీ సహకారం అందిస్తాం, మీరు మాతో కలిసి పని చేయండి అంటూ కూడా మోడీ చివరిగా చెప్పారు. ఒకవేళ గుజరాత్ స్థాయిలో మీకు ఇస్తే మాత్రం ఇప్పుడు ఇస్తున్న దానిలో సగం వాటాని మీకు దక్కుతుంది అని కూడా ఆయన నవ్వుతూ చెప్పారు. మొత్తం మీద మరి సాయంత్రం జరిగేటువంటి మీటింగ్ లో మోడీ ఎలాంటి ప్రసంగం చేయబోతున్నారు, బెంగాల్ తర్వాత నెక్స్ట్ టార్గెట్ మా తెలంగాణ అంటున్నారు. ఈ తెలంగాణ అధికారాన్ని కైవసం చేసుకోవడం కోసమే ఇవాళ ఈ సభ ఉండబోతుంది. ముఖ్యంగా వచ్చే జేహెచ్ఎస్ ఎలక్షన్ లో టార్గెట్ గా చేసుకుని మొత్తం తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ఇవాళ సభ ఉండబోతున్న నేపథ్యంలో మోదీ ఇవాళ సభలో ఏం మాట్లాడబోతున్నటువంటి ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే కొనసాగుతుంది. మరి కాసేపట్లోనే మోడీ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ చేరుకుంటారు. ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ చంద్రబాబు పవన్ కళ్యాణ్ నివాసాలకు చేరుకున్న తర్వాత ఆయన నేరుగా అక్కడ నుంచి పరేడ్ గ్రౌండ్ చేరుకుని పరేడ్ గ్రౌండ్ లో ప్రసంగిస్తారు. ఆ ప్రసంగం కోసం ప్రస్తుతం తెలంగాణ బీజేపీ కాదు మొత్తం అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. అనిల్ అంటే రమణ చూసుకోవచ్చు, ఇప్పుడు ప్రధాని మోడీ పర్యటనలో భాగంగా కొన్ని కీలక ప్రాజెక్టులకు మాత్రం శంకుస్థాపన చేస్తారు. అలాగే దీనిలో రాజకీయ కోణంలో మాట్లాడుటకు అంటే రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు చూసుకున్నట్టయితే ఒక రాజకీయ కోణంలో తీసుకున్నట్టే అనిపిస్తుంది. ఎందుకంటే అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడానికి వచ్చిన మోదీని ఒక రాజకీయ కోణంలో మాట్లాడడం వల్ల దాన్ని ఇండైరెక్ట్ గా ఒక నవ్వుతూ ప్రధాని మోదీ కూడా రీకౌంటర్ చేయడం ఏ విధంగా చూసుకోవచ్చు? అదే అంటే ఇంతమంది చెప్పినట్టు ఇక రాజకీయాలు అయిపోయినాయి, రాజకీయాలు మనకు ఎలక్షన్స్ పూర్తయ్యాయి కాబట్టి ఇక అభివృద్ధి మీద దృష్టి పెడదాం, కొంత అభివృద్ధి పరంగా ఫోకస్ పెట్టండి. ఇప్పటికీ మేము చాలా ప్రాజెక్ట్స్ మీకు ఇప్పటికే విన్నతులు అందజేశాం. ఇటు ఫోర్ సిటీ కావచ్చు, మెట్రోకి సంబంధించి కావచ్చు, ఇంకా చాలా అంశాలు మీ ముందు మేము పెట్టాం. కానీ వాటికి సంబంధించి ఇంకా అవన్నీ పెండింగ్ లోనే ఉన్నాయి, కొంచెం తొందరగా పూర్తి చేయండి అని ఆయన ఓవైపు విజ్ఞప్తి చేస్తుండే రాజకీయాలకు సంబంధించిన అంశం కావచ్చు మిగతాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నారు. వచ్చే రోజుల్లో తెలంగాణ చాలా కీలకంగా ఉండబోతుంది. తెలంగాణ మన దేశాభివృద్ధిలో చాలా ఖచ్చితంగా ముందు అగ్రస్థానంలో ఉండిపోయే పరిస్థితి ఉంది. మీ లక్ష్యం వికసిత భారత లక్ష్యానికి అది నెరవేరాలంటే కూడా ఇక్కడ తెలంగాణ నుంచి మా భాగస్వామ్యం అవసరం కాబట్టి మా అభివృద్ధికి మీరు సహకరించండి అంటూ రేవంత్ తన స్టైల్లోనే కొంత చెప్పే ప్రయత్నం చేశారు. అందులో పొలిటికల్ సంబంధించిన అంశం అంటే రాజకీయాలకు పక్కన పెడదామని ఇవన్నీ చెప్పినప్పుడు దానికి తనదైన స్టైల్లో మోదీ కూడా బదులిచ్చారు. ఆయన మాట్లాడుతూ కూడా సెటరిక్ అనే అంటే రాజకీయాలు ఇప్పుడు మాట్లాడుకునే అవసరం నాకు కూడా లేదు అంటూనే ఆయన అంటే ఒకవేళ గుజరాత్ కు మేము ఏదో బయట ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది, గుజరాత్ కు బాగా నిధులు ఇస్తున్నాం అనేటువంటి ప్రచారం ఉంది కదా, అలాంటి నిధులే కనుక మీకు ఇస్తే ఇప్పుడు ఇస్తున్నా అంటే ఇప్పటికీ తెలంగాణకు మేము చాలా ఇచ్చాం, ఒకవేళ గుజరాత్ స్థాయిలో మీకు ఇస్తే మాత్రం ఇప్పుడు ఇస్తున్న దానిలో సగం మాత్రమే మీకు దక్కుతుంది, అది మీకు అది ఓకేనా అన్నట్టుగానే ఆయన మాటలు వినిపించాయి. ఇవన్నీ అంటే ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా కొంత సెటరిక్ గానే కనిపించాయి. ఏదేమైనా కలిసి పనిచేద్దాం, కలిసి పనిచేసి ఖచ్చితంగా మనం అనుకున్న లక్ష్యాలను సాధిద్దాం అంటే చివరిగా రేవంత్ సూచన చేసినట్టుగానే ఆయన మాటలను బట్టి మనకైతే అర్థమైంది. రేవంత్ కొంత అభివృద్ధికి సంబంధించి అంటే ఇన్ని రోజులు ప్రతిసారి ఆయన ఢిల్లీకి వెళ్తూ ఉన్నారు. ఢిల్లీకి రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రం నుంచి అనుమతులు కోరుతూ ఆయన ఎన్నోసార్లు వినతులు అందజేశారు. వాటికి సంబంధించి ఇంకా చాలా వరకు పెండింగ్ లో ఉన్నాయి. ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో గ్రీన్ సిగ్నల్ రాలేనటువంటి ఆ విషయాన్ని ఆయన పదే పదే చెప్తూ వచ్చారు. ఈ క్రమంలోనే ఇవాళ వాటన్నిటిని కూడా గుర్తు చేస్తూ వాటి కొంత తొందరగా వాటికి ఆ ప్రాజెక్టులకు ఓకే చెప్పండి, వాటికి కేంద్రం నుంచి నిధులు అందజేయనట్టు కూడా ఆయన కోరినట్టుగానే మనం చూడాలి.
ఆ సందర్భంగానే ఈ యొక్క ఆసక్తికర సంభాషణ అయితే కొనసాగింది. అయితే ఓవైపు సెటరిక్ గా మాట్లాడుతూనే మరోవైపు కొంత అంటే కలిసి పనిచేద్దాం అనేటువంటి ఒక సూచన అయితే ఆయన చేశారు. ఇవన్నీ రాజకీయంగా ఇప్పుడు నెక్స్ట్ బీజేపీ టార్గెట్ అంతా కూడా తెలంగాణ, ముఖ్యంగా సౌత్ రాష్ట్రం మీద ఉన్న ఒక నేపథ్యంలో కాంగ్రెస్ లక్ష్యంగా చేసుకుని బీజేపీ ముందుకెళ్తున్న క్రమంలో, ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి వచ్చే రోజుల్లో ఇక్కడ కూడా అధికారాన్ని చేజెక్కించుకోవాలంటూ కూడా బీజేపీ ప్రయత్నం చేస్తుంది. ఇవాళ చాలా కీలకమైన భేటీలు ఇప్పుడు మోదీ మనకు బాబుతో పాటు పవన్ కళ్యాణ్ తో కూడా ఈ రోజు భేటీ కాబోతున్నారు. వాటిలో కూడా ఇటు జిహెచ్ఎంసీ ఎలక్షన్లతో పాటు వచ్చే ఎలక్షన్ కి సంబంధించి కూడా జిహెచ్ఎంసీ ఎలక్షన్లపై ప్రధానంగా దృష్టి సారించారు. ఎందుకంటే ఇక్కడ మనకు ఎవరైతే సెటర్ ఓటర్లు ఎక్కువ ఉంటారు కాబట్టి ఆ ఓటర్లను పెద్ద స్థాయిలో ఆకర్షించేందుకు బాబు తర్వాత పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం కూడా జరుగుతున్నట్టుగా చెప్తున్నారు. ఈ క్రమంలో ఈ రోజు భేటీలో ఆ అంశాలు కూడా మాట్లాడబోతున్నట్టుగా అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా ఇటు రేవంత్ మోడీల మధ్య జరిగినటువంటి ఈ ఆసక్తికర సంభాషణ అంటే ఆ సెటరిక్ స్పీచెస్ మాత్రం కొంత చర్చకు తెరలేపాయని చెప్పాలి. ఇవాళ సాయంత్రం మోడీ ఏం మాట్లాడబోతున్నారు, మోడీ ఎలాంటి కామెంట్ చేయబోతున్నటువంటి ఆసక్తి అయితే ప్రస్తుతం సర్వత్రా నెలకొంది. అనిల్. రైట్ రమణ, థ్యాంక్ యూ.